జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు ఎల్ రమణ గారు కావచ్చు, విద్యాసాగర్ రావు గారు కావచ్చు, అదేవిధంగా నేను కావచ్చు, దావా వసంత కావచ్చు, మా గంగుల కమలాకర్ గారు, ఆ జిల్లాకు సంబంధించిన ప్రముఖులతో జీవన్ రెడ్డి గారితో పాటు ఒక ప్రత్యేకమైన సమావేశం నిర్వహించడం జరిగింది. వారి జైనింగ్ అనేటువంటి డేట్ ఒకటి, అదేవిధంగా పెద్ద మొత్తంలో సభ నిర్వహించి ఆ సభలో జీవన్ రెడ్డి గారి చేరికతో పాటు ఆ ప్రాంతంలో రైతులు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక విషయాల మీద కూడా కేసీఆర్ గారు స్పందించే ఆ విషయాల పట్ల డిస్కషన్ చేయడం జరిగింది. త్వరలో ఆ డేట్ కూడా నిర్ణయించడం అంటే డిక్లేర్ చేయడం జరుగుతుంది. తర్వాత మీటింగ్ సంబంధించిన ఏర్పాట్లను కూడా చేయడం ప్లీనరీ లోపే ఉంటుంది. అంటే ప్లీనరీ సమావేశం వేరు, జాయినింగ్ సమావేశం వేరు, ప్లీనరీ వేరు. ప్లీనరీ ఏమో 27th ఉంది. నాకు తెలిసి 20 లోపలనే ఈ సభ జరిగేటువంటి అవకాశం. అంటే ఇప్పుడు ఎక్కడ పెట్టే జగిత్యాల కేంద్రంగానే జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాలలోనే ఈ సభ నిర్వహించారు. జీవన్ రెడ్డి గారి జాయినింగ్ కోసం. జీవన్ రెడ్డి గారు అంటే ఎలా ఇంటరాక్ట్ అయ్యారు? జీవన్ రెడ్డి గారు ఆయన నిన్న కూడా మేము కేటీఆర్ గారితో పాటు మేము కూడా వెళ్ళినప్పుడు చాలా విషయాల పట్ల వారు స్పందించడం జరిగింది. ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రజలను మోసగించినటువంటి తీరు, తర్వాత ఈ 2 సంవత్సరాలుగా ప్రజలు ఏ విధంగా సఫర్ అవుతున్నారు అన్ని రంగాలలో అనేటువంటిది కూడా ఎంతో ఊహించుకున్నారు. అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా అవేవి అమలు చేయలేకపోయినాము. ప్రజలు చాలా ఇబ్బందులలో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఈ పరిస్థితులలో మరి పార్టీలో కూడా నాకంటూ ఒక గౌరవం లేనటువంటి పరిస్థితులలో మరి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త నాయకత్వం ఏదైతే ఉందో సీనియర్స్ పట్ల వాళ్ళు వ్యవహరించినటువంటి తీరును నిరసిస్తూనే ఆయన బీఆర్ఎస్లో చేరడం ద్వారానే తెలంగాణ ప్రాంతానికి మేలు జరుగుతుంది, ప్రజలు నమ్ముకున్నటువంటి ఆశయాలు అనుగుణంగా ఆ ప్రభుత్వమే నిర్వహిస్తుంది కేసీఆర్ గారి నాయకత్వంలో అనేది వారి యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది. తదనుగుణంగానే ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే జీవన్ రెడ్డి గారికి మాజీ సీఎం కేసీఆర్ గారు ఎటువంటి హామీ ఇచ్చారంటే పార్టీ హామీ అనేది కాదు, ఆయన కేసీఆర్ గారితో కలిసి పనిచేయడానికి, పార్టీలో మమేకమై పార్టీని బలోపేతం చేయడం కోసం, రానున్న ఎన్నికలలో ప్రజలను సన్నద్ధం చేయడం కోసం, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపడం కోసం వారు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మా అధినేత కేసీఆర్ గారిని గౌరవ మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు కూడా జరిగింది. వారితో మేము అందరం కూడా కలిసి సందర్భంలో మరి చెప్పినట్టుగా ఈ వారం 10 రోజుల్లోనే జగిత్యాలకు భారీ బహిరంగ ఏర్పాటు చేసి వారిని పార్టీలో చేర్చుకుంటూ దానికి అనుగుణంగా ప్రజా సమస్యల మీద 2023 సాధారణ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినప్పుడు ఇద్దరు కేసీఆర్ చెప్పిన ఒకటే మాట, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు 1-2 ఏళ్ళు అవకాశం ఇవ్వాలా, దానికి అనుగుణంగా వాళ్ళ పరిపాలన చూసిన తర్వాత మనం స్పందిస్తే బాగుంటుంది అనేటువంటి మాటకు అనుగుణంగా మేము అందరం శాసనసభ్యులమే కానీ, శాసన మండలి సభ్యులమే కానీ, పార్లమెంట్ సభ్యులే కానీ, సీనియర్లు మాజీ మంత్రి వాళ్ళు కానీ ఈ 2 నూపుగా పట్టినాం. ఈ 28 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో అగమ్య గోచరంగా ఉంది. ఆర్థిక సంక్షోభంలో రోజులు పోతున్నది. న్యాయస్థానాలు చివాట్లు పెట్టి పేమెంట్ ఏమైనటువంటి దౌర్భాగ్యం వచ్చినటువంటి వాతావరణం కనబడుతుంది. 6 గ్యారెంటీలు అమలు చేయడం లేదు. 620 సమస్యల పరిష్కారం చెప్పినా కూడా చేయనటువంటి పరిస్థితులలో ప్రజాక్షేత్రంలోకి మా కేసీఆర్ రావడం అనేది మా అందరికి కూడా, పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి సభ్యునికి, తెలంగాణ సమాజంలో ప్రతి బిడ్డకు అదొక మంచి శుభపరిణామం. ఉత్తర తెలంగాణలో ప్రధానంగా బీజేపీ నమ్ముకొని లోక్సభ స్థానాలు ఇస్తే, కేంద్ర మంత్రి అవకాశం వస్తే కూడా ఒక్క పైసా ఇచ్చిన పాపన కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని దశ చేస్తున్నది. ఆ పార్లమెంట్ సభ్యులు కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో పాటుపడడం లేదు, అభివృద్ధి జరగడం లేదు, ఒక న్యాయపేద ఇచ్చిన పాపన లేదు. కనుక వాటికి అనుగుణంగా మేమందరం కార్యక్షేత్రంలోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని శక్తి అయ్యే విధంగా కృషి చేయాలని సంకల్పంతో ఈరోజు బయలుదేరాం.